హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం గం గణపతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో సౌందర్య లహరి గురించి తెలుసుకుందాం. సౌందర్య లహరి అనేది ఆదిశంకరాచార్య స్వయంగా రాసిన అత్యంత మహత్తరమైన స్తోత్ర గ్రంథం. ఇది 100 శ్లోకాలతో కూడినది. ఇందులో మొదటి 41 శ్లోకాలు ఆనంద లహరి అని, మిగతా 59 శ్లోకాలు సౌందర్య లహరి అనే పేరుతో విభజించబడ్డాయి. సౌందర్య లహరి వాస్తవమైన మూలం. ఈ గ్రంథం గురించి పురాణ కథల ప్రకారం లోకంలోని మహాజ్ఞాన గుప్త రహస్యాలను శ్రీ పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించాడు. ఈ శాస్త్రాన్ని పార్వతీదేవి రాసి పెట్టింది. కానీ నారదుడు ఈ గ్రంథాన్ని కైవసం చేసుకుని భూలోకానికి తీసుకురావాలనుకున్నాడు. నారదుని ప్రయత్నాన్ని అర్థమయ్యాక ఇంద్రుడు దీనిని స్వాధీనం చేసుకుని పతివ్రత స్త్రీలందరికీ శక్తిని అందించకుండా 41 శ్లోకాల తర్వాత మిగిలిన భాగాన్ని తొలగించాడని అంటారు. అయితే ఆదిశంకరాచార్యులు తపస్సు ద్వారా మిగిలిన శ్లోకాలు తిరిగి పొందారు. సౌందర్య లహరి యొక్క విభజన. ఆనంద లహరి 1 నుంచి 41 శ్లోకాలు దేవి యొక్క ఆధ్యాత్మిక శక్తిని, తత్వాలను, తంత్ర సిద్ధాంతాలను వివరిస్తుంది. శివశక్తి కలయిక, సృష్టి విధానం, సాధన విధానాలు ఇందులో పేర్కొనబడతాయి. సౌందర్య లహరి 42వ శ్లోకం నుంచి 100 శ్లోకాలు సౌందర్య లహరి దేవి యొక్క రూప సౌందర్యాన్ని, కాంతిని, మహిమని వర్ణిస్తుంది. శక్తి, ఉపాసన, యంత్ర తంత్రాలు, మంత్ర సాధనల వివరాలు ఇందులో ఉన్నాయి. సౌందర్య లహరి ప్రత్యేకతలు. ఇది కేవలం స్తోత్ర గ్రంథం మాత్రమే కాదు, ఇది తంత్ర శాస్త్రానికి మూల గ్రంథం. ప్రతి శ్లోకంలో ఒక యంత్రం, దివ్య శక్తి చిహ్నం దాగి ఉంటుంది. ఈ శ్లోకాలను పఠించడం ద్వారా ఆధ్యాత్మికంగా, భౌతికంగా అనేక ఫలితాలను పొందవచ్చు. దీనిని శక్తి ఉపాసకులు, తంత్ర సాధకులు, వేదాంతి మహానుభావులు ఉపయోగిస్తారు. సౌందర్య లహరి పఠన ఫలితాలు. ఆనంద లహరి శ్లోకాలు జపించడం ద్వారా శక్తి, సిద్ధులు, దివ్య తేజస్సు, మానసిక స్థిరత్వం లభిస్తాయి. సౌందర్య లహరి శ్లోకాలు చదవడం ద్వారా సౌందర్యం, ఆరోగ్యం, సంపద, శాంతి, శక్తి, విజయం లభిస్తాయి. ఇందులోని ప్రతి శ్లోకానికి ఒక ప్రత్యేకమైన యంత్రం, శక్తి కేంద్రము ఉంది. దాన్ని ధ్యానం చేయడం ద్వారా ఆశించిన ఫలితాలు పొందవచ్చు. సౌందర్య లహరి అత్యంత పవిత్రమైన, అద్భుతమైన, శక్తివంతమైన గ్రంథం. ఇందులోని ప్రతి శబ్దానికి విశేష ఫలితాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని అర్థంతో చదివితే భౌతిక, ఆధ్యాత్మిక లాభాలు కలుగుతాయి. శివశక్తి ఉపాసనలో నిమగ్నం అయ్యే సాధకులకు ఇది అమృతతో సమానం. ఓం శ్రీమాత్రే నమః.